మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై ప్రజలు తిరుగుబాటు మొదలుపెట్టారు. సొంత దేశంలోనే ట్రంప్ నిర్ణయాలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టారిఫ్ పెంపు వల్ల అమెరికన్లకు కొత్త కష్టాలు తప్పడం లేదు. అమెరికా మార్కెట్లో ధరలు ఒక్కసారిగా కూడా పెరిగిపోయాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనం తప్పదంటున్నారు ఆర్థిక నిపుణులు. ట్రంప్ నిర్ణయాలపై యుఎస్ ఆర్థికవేత్త స్టీవ్ హాంకీ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. టారిఫ్ల పేరుతో ట్రంప్ కడుతున్న పేక మేడలు కూలిపోతాయంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. భారత్ కొంతకాలం ఓపిక పట్టాలని స్టీవ్ హాంకీ హితో పలుకుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏ నిర్ణయాలు వరుస విధానాలు, వాణిజ్యం, విద్య, ఇంధనం, ఇతర రంగాలను ప్రభావితం చేశాయి. భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు. భారతదేశంపై 25% అదనపు సుంకాలు విధించడంతో పాటు భారతీయ ఉత్పత్తులపై మరింత కఠిన నియంత్రణలు విధించారు. ట్రంప్ టారిఫ్ విధానాలపై ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా సొంత దేశంలోనూ ఆయనపై విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆయన్నే బెడిసి కొడుతున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ పెంచడం వల్ల అమెరికాలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతోంది. ప్రపంచ దేశాల నుంచి దిగుమతులపై సుంకాలు విధించడం వల్ల అమెరికాలో వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. ఇది సామాన్య ప్రజలపై ఆర్థిక భారం మోపింది. ఈ టారిఫ్ల వల్ల అమెరికా కుటుంబాలపై సగటున ఏడాదికి $2,400 సుమారు $2 లక్షల అదనపు ఖర్చు పడొచ్చని కూడా అంచనా వేస్తున్నారు. తక్కువ ఆదాయ వర్గాలపై $130, అధిక ఆదాయ వర్గాలపై $5,000 వరకు భారం పడే అవకాశం లేకపోలేదు. ట్రంప్ టారిఫ్లు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ దెబ్బకు అమెరికా ఆర్థిక వ్యవస్థ పేక మేడలా కూలిపోతుందని కూడా పేర్కొంటున్నారు నిపుణులు. ట్రంప్ టారిఫ్ విధానంపై యుఎస్ ఆర్థికవేత్త జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీవ్ హాంకీ కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ట్రంప్ తనకు తానే నాశనం చేసుకుంటున్నాడని కూడా మండిపడుతున్నారు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజలపై ఆర్థిక ఒత్తిడి పడుతోందని అంటున్నారు. వివిధ దేశాలపై టారిఫ్ల పేరుతో ట్రంప్ కడుతున్న పేక మేడలు ఏదో ఒక రోజు కుప్ప కూలిపోతాయని కూడా అంచనా వేస్తున్నారు. అదే సమయంలో భారత్పై అమెరికా విధిస్తున్న సుంకాలపై స్పందించిన స్టీవ్ హాంకీ కొన్ని రోజులు వేచి చూడాలి అంటూ కూడా హితో పలుకుతున్నారు. ట్రంప్ విధిస్తున్న సుంకాల వల్ల అమెరికా పౌరులకే ఎక్కువ నష్టం వాటిల్లుతుందనే ఆందోళనలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే ట్రంప్పై పెద్ద ఎత్తున వ్యతిరేక ఉద్యమం మొదలై రాజీనామా చేసే వరకు వెళ్లే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు. ట్రంప్ నిర్మిస్తున్న పేకమేడ త్వరలోనే కూలిపోనుందని స్టీవ్ హాంకీ వెల్లడించారు. తనను తాను నాశనం చేసుకునే శత్రువు జోలికి వెళ్లకపోవడమే మంచిది అని కూడా నెపోలియన్ చెప్పిన మాటను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సుంకాల విషయంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు చాలా చెత్తగా ఉన్నాయని మండిపడ్డారు. తన పంతం నెగ్గించుకోవాలన్న ఆలోచన లక్షల మందిపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. ప్రపంచ దేశాలతో వైరం పెట్టుకోవడం ట్రంప్ పతనం మొదలైందని అంటున్నారు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకే ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కూడా తీవ్ర ఆందోళనైతే వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై ప్రజలు తిరుగుబాటు మొదలుపెట్టారు. సొంత దేశంలోనే ట్రంప్ నిర్ణయాలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టారిఫ్ పెంపు వల్ల అమెరికన్లకు కొత్త కష్టాలు తప్పడం లేదు. అమెరికా మార్కెట్లో ధరలు ఒక్కసారిగా కూడా పెరిగిపోయాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనం తప్పదంటున్నారు ఆర్థిక నిపుణులు. ట్రంప్ నిర్ణయాలపై యుఎస్ ఆర్థికవేత్త స్టీవ్ హాంకీ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. టారిఫ్ల పేరుతో ట్రంప్ కడుతున్న పేక మేడలు కూలిపోతాయంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. భారత్ కొంతకాలం ఓపిక పట్టాలని స్టీవ్ హాంకీ హితో పలుకుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏ నిర్ణయాలు వరుస విధానాలు, వాణిజ్యం, విద్య, ఇంధనం, ఇతర రంగాలను ప్రభావితం చేశాయి.
భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు. భారతదేశంపై 25% అదనపు సుంకాలు విధించడంతో పాటు భారతీయ ఉత్పత్తులపై మరింత కఠిన నియంత్రణలు విధించారు. ట్రంప్ టారిఫ్ విధానాలపై ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా సొంత దేశంలోనూ ఆయనపై విమర్శలొస్తున్నాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆయన్నే బెడిసి కొడుతున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ పెంచడం వల్ల అమెరికాలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతోంది. ప్రపంచ దేశాల నుంచి దిగుమతులపై సుంకాలు విధించడం వల్ల అమెరికాలో వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. ఇది సామాన్య ప్రజలపై ఆర్థిక భారం మోపింది. ఈ టారిఫ్ల వల్ల అమెరికా కుటుంబాలపై సగటున ఏడాదికి $2,400 సుమారు $2 లక్షల అదనపు ఖర్చు పడొచ్చని కూడా అంచనా వేస్తున్నారు. తక్కువ ఆదాయ వర్గాలపై $130, అధిక ఆదాయ వర్గాలపై $5,000 వరకు భారం పడే అవకాశం లేకపోలేదు. ట్రంప్ టారిఫ్లు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ దెబ్బకు అమెరికా ఆర్థిక వ్యవస్థ పేకమేడలా కూలిపోతుందని కూడా పేర్కొంటున్నారు నిపుణులు. ట్రంప్ టారిఫ్ విధానంపై యుఎస్ ఆర్థికవేత్త జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీవ్ హాంకీ కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ట్రంప్ తనకు తానే నాశనం చేసుకుంటున్నాడని కూడా మండిపడుతున్నారు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజలపై ఆర్థిక ఒత్తిడి పడుతోందని అంటున్నారు. వివిధ దేశాలపై టారిఫ్ల పేరుతో ట్రంప్ కడుతున్న పేక మేడలు ఏదో ఒక రోజు కుప్పకూలిపోతాయని కూడా అంచనా వేస్తున్నారు. అదే సమయంలో భారత్పై అమెరికా విధిస్తున్న సుంకాలపై స్పందించిన స్టీవ్ హాంకీ కొన్ని రోజులు వేచి చూడాలి అంటూ కూడా హితో పలుకుతున్నారు. ట్రంప్ విధిస్తున్న సుంకాల వల్ల అమెరికా పౌరులకే ఎక్కువ నష్టం వాటిల్లుతుందనే ఆందోళనలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే ట్రంప్పై పెద్ద ఎత్తున వ్యతిరేక ఉద్యమం మొదలై రాజీనామా చేసే వరకు వెళ్లే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు. ట్రంప్ నిర్మిస్తున్న పేకమేడ త్వరలోనే కూలిపోనుందని స్టీవ్ హాంకీ వెల్లడించారు. తనను తాను నాశనం చేసుకునే శత్రువు జోలికి వెళ్లకపోవడమే మంచిది అని కూడా నెపోలియన్ చెప్పిన మాటను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సుంకాల విషయంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు చాలా చెత్తగా ఉన్నాయని మండిపడ్డారు. తన పంతం నెగ్గించుకోవాలన్న ఆలోచన లక్షల మందిపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. ప్రపంచ దేశాలతో వైరం పెట్టుకోవడం ట్రంప్ పతనం మొదలైందని అంటున్నారు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకే ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కూడా తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు.